Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Learning objectives. First one is income, gross total income and total income. Second one is receipts are of two types: A. Revenue receipts, B. Capital receipts and examples. Third one is types of income. First one is regular income, second one is casual income. అభ్యసనం చేయవలసిన విషయాలు: ఒకటవది ఆదాయము, స్థూల మొత్తం ఆదాయము మరియు మొత్తం ఆదాయము. రెండవది వసూళ్లు రెండు రకములు: ఏ రాబడి వసూళ్లు, బి పెట్టుబడి వసూళ్లు మరియు ఉదాహరణలు. మూడవది ఆదాయముల వర్గీకరణ: ఒకటి క్రమబద్ధమైన ఆదాయము, రెండవది యాదృచ్ఛిక ఆదాయము. పన్ను విధింపు ఒకటి. యూనిట్ 4 పెట్టుబడి మరియు రాబడి, పార్ట్ బి డిజిటల్ క్లాస్. టాక్సేషన్ 1 యూనిట్ 4 క్యాపిటల్ అండ్ రెవెన్యూ, పార్ట్ బి డిజిటల్ క్లాస్. స్థూల మొత్తము ఆదాయము, గ్రాస్ టోటల్ ఇన్కమ్, GTI. స్థూల మొత్తము ఆదాయము, గ్రాస్ టోటల్ ఇన్కమ్ వివిధ శీర్షికలలో లెక్కించబడిన ఆదాయముల మొత్తమే స్థూల మొత్తము ఆదాయము. అనగా జీతము నుండి ఆదాయము, గృహ ఆస్తి నుండి ఆదాయము, వ్యాపారం నుండి లాభాలు లేదా వృత్తి నుండి ఆదాయాలు, పెట్టుబడి లాభములు, ఇతర ఆదాయములు అనగా జీవిత భాగస్వామిల అనగా భార్య లేదా భర్త ఆదాయము, మైనర్ సంతానము ఆదాయము, మొత్తము నుండి ప్రస్తుత మరియు గత సంవత్సరములలో నష్టములను రద్దు చేసిన తదుపరి వచ్చు ఆదాయము స్థూల మొత్తము ఆదాయము అందురు. స్థూల మొత్తం ఆదాయము అనగా జీతము నుండి ఆదాయము ప్లస్ గృహ ఆస్తి నుండి ఆదాయము ప్లస్ వ్యాపారం నుండి లాభాలు ప్లస్ లేదా వృత్తి నుండి ఆదాయాలు ప్లస్ పెట్టుబడి లాభములు ప్లస్ ఇతర ఆదాయములు అనగా జీవిత భాగస్వామిల అనగా భార్య లేదా భర్త ఆదాయము ప్లస్ మైనరు సంతానము ఆదాయమును కలపగా వచ్చినటువంటి ఆదాయం నుండి ప్రస్తుత మరియు గత సంవత్సరంలో నష్టములను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము స్థూల మొత్తం ఆదాయంగా లెక్కించవలసి ఉంటుంది. వచ్చినటువంటి మొత్తాన్ని మనము స్థూల మొత్తం ఆదాయంగా చెప్పవలసి ఉంటుంది. అంటే జీతం నుండి ఆదాయాన్ని, అదేవిధంగా గృహాస్తి నుండి ఆదాయం, వ్యాపారం నుండి లాభాలు, వృత్తి నుండి ఆదాయాలు, పెట్టుబడి లాభములు, ఇతర వనరుల నుండి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలన్నీ కూడగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తం నుండి ప్రస్తుత సంవత్సరంలో అదేవిధంగా గత సంవత్సరంలోని నష్టములు ఏవైతే ఉన్నాయో అనుమతింపబడినటువంటి నష్టములను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని మనము స్థూల మొత్తం ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. స్థూల మొత్తం ఆదాయంను మరియు మొత్తం ఆదాయంను లెక్కించు నమూనా. వివరాలు: ఆదాయము రూపాయలు. ఒకటవది జీతం నుండి ఆదాయం, రెండవది గృహ ఆస్తి నుండి ఆదాయం, మూడవది వ్యాపారం నుండి లాభం లేదా వృత్తి నుండి ఆదాయం, నాలుగవది పెట్టుబడి లేదా మూలధన లాభాలు స్వల్పకాలిక, ఐదవది ఇతర వనరుల నుండి ఆదాయం. అంటే జీతం నుండి ఆదాయాన్ని ప్లస్ గృహాస్తి నుండి ఆదాయాన్ని ప్లస్ వ్యాపారం నుండి లాభం లేదా వృత్తి నుండి ఆదాయం ప్లస్ పెట్టుబడి లేదా మూలధన లాభాలు స్వల్పకాలిక మరియు
ఐదవది ఇతర వనరుల నుండి ఆదాయం మొత్తాలను కనుక మనం కూడగా వచ్చినటువంటి మొత్తం నుండి తీసివేయము ప్రస్తుత సంవత్సరంలోని నష్టములు, అదేవిధంగా తీసివేయము గత సంవత్సరంలోని నష్టములు ఏవైనా ఉన్న ఎడల ఆ మొత్తాలను మనము ఇన్నర్ కాలంలో కూడి వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఔటర్ కాలంలో మనము 5 వనరుల ద్వారా వచ్చినటువంటి ఆదాయం నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని మనము స్థూల మొత్తం ఆదాయం గ్రాస్ టోటల్ ఇన్కమ్గా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక మొత్తం ఆదాయం విషయానికి వచ్చినట్టయితే లెస్ సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపులు కనుక మొత్తాలను తీసివేసినట్టయితే మనకు మొత్తం ఆదాయం రావడం అనేది జరుగుతుంది. స్థూల మొత్తం ఆదాయం నుండి సెక్షన్ 80C నుండి 80U వరకు అసెస్సీకి గల అర్హత ప్రకారం ఏవైతే తగ్గింపులు ఉన్నాయో ఆ తగ్గింపు మొత్తాలను తీసివేయగా వచ్చేటువంటి ఆదాయమే మనము మొత్తం ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ GTI. Gross total income is the aggregate of income computed under different heads of income of an assessee. Income from salary, income from house property, profits from business or profession, capital gains and income from other sources, plus the income of spouse or minor child, minus set of current year loss, negative income or a minus income under, minus carried forward losses, early years losses, and without any deductions which are allowed from gross total income under section 80C to 80U. Computation of gross total income GTI and total income. Particulars income rupees. First one, income from salary. Second one, income from house property. Third one, income from business or profession. Fourth one, income from capital gain, short term capital gains. Income from other sources is equal total less current year losses less carried forward losses previous year is equal less from the 5 heads total is equal gross total income GTI. Then less deductions under section 80C to 80U is equal total income. Here gross total income is equal income from salary plus income from house property plus income from profession or profits from business plus income from capital gain, short term capital gains. Fifth one, income from other sources is equal total minus current year losses and minus previous year losses if any. Deduct from the 5 heads total is equal gross total income. మొత్తము ఆదాయము టోటల్ ఇన్కమ్. మొత్తం ఆదాయము స్థూల మొత్తం ఆదాయం నుండి అసెస్సీకి గల అర్హత ప్రకారం సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపులను తీసివేయగా వచ్చు ఆదాయమును మొత్తం ఆదాయము అందురు. మొత్తం ఆదాయం ఇజ్ ఈక్వల్ స్థూల మొత్తం ఆదాయము మైనస్ సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపులు. మనము ఈ టేబుల్ను కనుక గమనించినట్టయితే ఒకే టేబుల్ నందు స్థూల మొత్తం ఆదాయంను అదేవిధంగా మొత్తం ఆదాయంను లెక్కించుటకు
ఉపయోగపడును. విద్యార్థులు ముందుగా స్థూల మొత్తం ఆదాయమును లెక్కించిన తదుపరి స్థూల మొత్తం ఆదాయం నుండి అసెస్సీకి గల అర్హత ప్రకారం సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపు మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ తగ్గింపు మొత్తాలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనము మొత్తం ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అంటే ఈ ఒక టేబుల్ను కనుక మీరు సాధన చేసినట్టయితే, ఈ టేబుల్లో ఉన్నటువంటి అంశాలను కనుక మీరు సాధన చేసినట్టయితే స్థూల మొత్తం ఆదాయంనకు మరియు మొత్తం ఆదాయంనకు సమాధానం చేయుటకు అవకాశము కలదు. స్థూల మొత్తం ఆదాయము మరియు మొత్తం ఆదాయం లెక్కించిన నమూనా వివరాలు: ఆదాయం రూపాయలు. 1 జీతం నుండి ఆదాయం, 2 గృహస్థి నుండి ఆదాయం, 3 వ్యాపారం నుండి లాభం లేదా వృత్తి నుండి ఆదాయం, 4 పెట్టుబడి లేదా మూలధన లాభాలు కేవలం స్వల్పకాలికం మాత్రమే తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా 5వది ఇతర వనరుల నుండి ఆదాయం. జీతం నుండి వచ్చిన ఆదాయం ప్లస్ గృహస్థి నుండి ఆదాయం ప్లస్ వ్యాపారం నుండి లాభం లేదా వృత్తి నుండి ఆదాయం ప్లస్ పెట్టుబడి లేదా మూలధన లాభాలు స్వల్పకాలికం ప్లస్ ఇతర వనరుల నుండి ఆదాయం మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలను కూడగా వచ్చినటువంటి మొత్తం నుండి ప్రస్తుత సంవత్సరంలో నష్టములు, అదేవిధంగా గత సంవత్సరంలో నష్టములు అనుమతించినవి ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలను మనము 5 శీర్షికల ద్వారా కూడగా వచ్చినటువంటి మొత్తం నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము స్థూల మొత్తం ఆదాయం అంటాం. అంటే మనము మొత్తం ఆదాయాన్ని కనుగొనుటకు ముందు తప్పనిసరిగా స్థూల మొత్తం ఆదాయాన్ని కనుగొనవలసి ఉంటుంది. ఆ స్థూల మొత్తం ఆదాయాన్ని కనుగొన్న తదుపరి మనము ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము మొత్తం ఆదాయంగా పరిగణించడం అనేది జరుగుతుంది. విద్యార్థులు గమనించవలసిన విషయం, స్థూల మొత్తం ఆదాయం అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపులు ఇవ్వక ముందు కనుగొన్నటువంటి ఆదాయాన్ని స్థూల మొత్తం ఆదాయం అంటాం. ఆ స్థూల మొత్తం ఆదాయంలో 5 శీర్షికలలో ఆర్జించినటువంటి ఆదాయ మొత్తాలను లెక్కించి ఆ లెక్కించినటువంటి మొత్తాలను మనము ప్రస్తుత సంవత్సరం నష్టములను, అదేవిధంగా గత సంవత్సరము నష్టములను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని స్థూల మొత్తం ఆదాయం అంటాం. అదేవిధంగా సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపులు తీసివేయక ముందు ఉన్నటువంటి ఆదాయాన్ని స్థూల మొత్తం ఆదాయం అంటాం. అదేవిధంగా స్థూల మొత్తం ఆదాయాన్ని కనుగొన్న తదుపరి లెక్కించిన తదుపరి మనము సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపులు మొత్తము తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే మనకు మొత్తం ఆదాయము అగును. టోటల్ ఇన్కమ్. Gross total income minus deductions which an assessee is entailed under section 80C to 80U is the total income. For example, under section 80D medical insurance premium, under section 80G donations given will be allowed as deduction. Similarly, under section 80C qualified savings is allowed as deduction. Computation of gross total income, GTI and total income. Particulars: income rupees, income from salary, income from house property, income from business or profession, income from capital gain, short term capital gains, income from other sources, total, less current year losses, less carried forward losses previous year from the 5 heads total. Total is equal to gross total income. So here our topic is total income. So after computation of gross total income, deduct
deductions under section 80C to 80U from the gross total income is equal total income. సూచన విద్యార్థులకు సూచన స్థూల మొత్తం ఆదాయము మైనస్ అండర్ సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపుల మొత్తాలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే మొత్తం ఆదాయము అగును. స్థూల మొత్తం ఆదాయం మైనస్ అండర్ సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపులు ఈజ్ ఈక్వల్ మొత్తం ఆదాయం. సెకండ్ పాయింట్, పన్ను విధించదగు ఆదాయంను లెక్కించుటకు మొత్తం ఆదాయం మైనస్ పన్ను మినహాయింపు పరిమితి గల ఆదాయం ఈజ్ ఈక్వల్ పన్ను విధించదగు ఆదాయం. నోట్, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 అసెస్సీ విడివ్యక్తి అయినప్పుడు స్త్రీ లేదా పురుషుడు నివాస ప్రతిపత్తి నివాసిగా ఉన్నచో వర్తించు ప్రాథమిక ఆదాయ మినహాయింపు పరిమితి మొత్తములు ఈ విధంగా కలవు. ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధనల ప్రకారం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 అసెస్సీలను వయసును ఆధారంగా చేసుకొని 3 రకములుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి, పౌరుడు వయస్సు 60 సంవత్సరాల లోపు కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు, అతడు లేదా ఆవిడ, వారికి లభించేటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తం రూపాయలు 2,50,000 వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా రెండవ పాయింట్, సీనియర్ పౌరుడు వయస్సు 60 సంవత్సరాల కంటే ఎక్కువ, 80 సంవత్సరాల కంటే తక్కువ కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు, అతడు లేదా ఆవిడకు రూపాయలు 3,00,000 వరకు ప్రాథమిక మినహాయింపు మొత్తం లభించడం అనేది జరుగుతుంది. ప్రాథమిక మినహాయింపు మొత్తం అంటే పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేనటువంటి మొత్తం రూపాయలు 3,00,000 వరకు ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా మూడవది, విశిష్ట సీనియర్ పౌరుడు వయసు 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడైనప్పుడు అతనికి లేదా ఆవిడకు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆదాయం కనుక గత సంవత్సరంలో ఆర్జించిన ఆదాయం 5,00,000 వరకు లేదా 5,00,000 లోపు ఆదాయం కలిగి ఉన్నట్టయితే వారికి ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం అనేది లేదు. ఇక్కడ అంటే మనం అసెస్సీకి లభించేటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తం ఏదైతే ఉందో వారి అర్హత ప్రకారం వారి స్థాయిని బట్టి అర్హతకు మించినటువంటి ఆదాయాన్ని కలిగినప్పుడు మాత్రమే పన్నును చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటాడు. అర్హతకు లోపు ఆదాయాన్ని కలిగి ఉన్నట్టయితే పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత ఉండదు. అదేవిధంగా పన్ను లెక్కించవలసినటువంటి అవసరం కూడా ఉండదు. అంటే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 అసెస్సీలను వయస్సును ఆధారంగా చేసుకొని 3 రకములుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి పౌరుడు, రెండవది సీనియర్ పౌరుడు, మూడవది విశిష్ట సీనియర్ పౌరుడు. గ్రాస్ టోటల్ ఇన్కమ్. హింట్స్. నెంబర్ 1, గ్రాస్ టోటల్ ఇన్కమ్ minus deductions under section 80C to 80U is equal to total income. Second point is taxable income. Total income minus exempted limit of income is equal to taxable income. Note, for the current assessment year 2020-21, the exempted limit of income for first point, citizen men or women whose age is below 60 years. Applicable basic exemption is rupees 2,50,000. Second point, senior citizens, men or women whose age is
above 60 years and below 80 years. Applicable basic exemption rupees is 3 lakhs. Then third point, super senior citizen, men or women, whose age is above 80 years, applicable basic exemption is rupees 5 lakhs. విద్యార్థులు, మనము పార్ట్ బి డిజిటల్ క్లాస్ నందు నేర్చుకున్నటువంటి స్థూల మొత్తం ఆదాయం, అదేవిధంగా మొత్తం ఆదాయం, అదేవిధంగా పన్ను విధించదగు ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని ఈ ఇలిస్ట్రేషన్ ద్వారా మనం సాధన చేసినట్టయితే ఆ పదములకు అర్థములు మరియు చేసేటువంటి సాధన చేసేనట్లయితే మనము త్వరితగతిన అర్థం చేసుకున్నటకు అవకాశం కలదు. అంటే స్థూల మొత్తం ఆదాయం, అదేవిధంగా ప్రాథమిక మినహాయింపు మొత్తాలు, అదేవిధంగా మొత్తం ఆదాయాన్ని కనుగొనుట, అదేవిధంగా పన్ను విధించదగు ఆదాయంను కనుగొనేటువంటి ఈ ఇలిస్ట్రేషన్ ద్వారా సాధన చేసినట్టయితే త్వరితగతిన అర్థం చేసుకున్నటకు అవకాశం కలదు. ఇలిస్ట్రేషన్: ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ ఆనంద్ స్వరూప్ యొక్క పన్ను విధించదగు ఆదాయంను లెక్కింపు. విద్యార్థులు గమనించాలి, 2020 అని పడింది, అది 2021 అంటే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ ఆనంద్ స్వరూప్ యొక్క పన్ను విధించదగు ఆదాయంను లెక్కింపు. వివరాలు: రూపాయలు. జీతం నుండి ఆదాయం 3,70,000. పెట్టుబడి లాభం స్వల్పకాలిక 30,000. గృహ ఆస్తి నుండి నష్టం స్వంతానికి వాడుకున్న గృహం 20,000. ఇతర వనరుల నుండి ఆదాయం 10,000. వైద్య బీమా ప్రీమియం అండర్ సెక్షన్ 80D 5,800. ఉన్నత విద్య కోసం తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీ అండర్ సెక్షన్ 80E ని మనము సాధన చేసినట్టయితే మొత్తం ఆదాయాన్ని, స్థూల మొత్తం ఆదాయాన్ని, అదేవిధంగా పన్ను విధించదగు ఆదాయాన్ని, అదేవిధంగా ఎస్ఎస్సికి గల అర్హత ప్రకారం సెక్షన్ 80C నుండి 80U వరకు ఇచ్చేటువంటి తగ్గింపుల మొత్తం, అదేవిధంగా ఎస్ఎస్సికి లభించేటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తాన్ని కూడా మనము గమనించుటకు అవకాశం కలదు. సొల్యూషన్: ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ ఆనంద్ స్వరూప్ యొక్క పన్ను విధించదగు ఆదాయంను లెక్కించుట. వివరాలు: ఆదాయం రూపాయలు. ఫస్ట్ ప్రశ్నలో ఇచ్చినటువంటి జీతం నుండి ఆదాయం 3,70,000. కూడుము మూలధన లాభములు స్వల్పకాలిక 30,000. ఇతర వనరుల నుండి ఆదాయం 10,000. అదేవిధంగా వచ్చినటువంటి మొత్తం నుండి తీసివేయము గృహ ఆస్తి నుండి నష్టం సొంతానికి వాడుకున్నటువంటి గృహం 20,000 అనగా 3,70,000 ప్లస్ 30,000 ప్లస్ 10,000 కలపగా వచ్చినటువంటి మొత్తం రూపాయలు 4,10,000 నుండి శ్రీ ఆనంద్ స్వరూప్ గారు సొంతానికి వాడుకున్నటువంటి గృహం నుండి నష్టం రావడం అనేది జరిగింది. ఆ వచ్చినటువంటి నష్టాన్ని ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అతనికి తగ్గింపునకు అనుమతి పొంది ఉన్నాడు. కావున అతని జీతం నుండి ఆదాయం ప్లస్ మూలధన లాభములను, మరే విధంగా ఇతర వనరుల నుండి ఆదాయం ఆర్జించిన ఆదాయం నుండి సొంత గృహానికి తీసుకున్నటువంటి వాడుకున్న
గృహానికి వచ్చినటువంటి నష్టాన్ని తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే స్థూల మొత్తం ఆదాయము అగును. అంటే 3,70,000 ప్లస్ 30,000 ప్లస్ 10,000 ఈజ్ ఈక్వల్ 4,10,000 ప్లస్ అదేవిధంగా శ్రీ ఆనంద్ స్వరూప్ గారు సొంతానికి వాడుకున్న గృహం నుండి కలిసి వచ్చినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని మనము స్థూల మొత్తం ఆదాయం గ్రాస్ టోటల్ ఇన్కమ్గా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్థూల మొత్తం ఆదాయం గ్రాస్ టోటల్ ఇన్కమ్, స్థూల మొత్తం ఆదాయము నుండి మనం తగ్గింపులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనము మొత్తం ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80D వైద్య బీమా ప్రీమియంలకు సంబంధించినది. ఆనంద్ స్వరూప్ గారు వైద్య బీమా ప్రీమియం అండర్ సెక్షన్ 80D ప్రకారం అర్హత పొందినటువంటి మొత్తం 5,800 స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపించడానికి అవకాశం కలదు. అదేవిధంగా ఉన్నత విద్య కోసం తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీ అండర్ సెక్షన్ 80D ఇంట్రెస్ట్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్లో 12,600 అంటే ఆనంద్ స్వరూప్ గారు 5,800 వైద్య బీమాగాను, అదేవిధంగా ఉన్నత విద్య మీద తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించిన వడ్డీ 12,600కు మనకు అర్హత ప్రకారం సెక్షన్ 80D అండ్ సెక్షన్ 80D ప్రకారం స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. తగ్గించగా 3,90,000 నుండి 5,800 ప్లస్ 12,600 రూపాయలను కూడగా వచ్చినటువంటి 18,400 మొత్తాలను తీసివేయగా 3,71,600 మొత్తం ఆదాయం రావడం అనేది జరిగింది. అదేవిధంగా లెక్క వివరణలో అస్సెస్సి యొక్క వయసు ఇవ్వలేదు కావున విద్యార్థులు ఎటువంటి వయసుకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇయ్యని ఎడల అతని యొక్క వయసు 60 సంవత్సరాల లోపు కలిగిన అస్సెస్సిగా భావించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అస్సెస్సికి ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 ప్రాథమిక మినహాయింపు మొత్తం 2,50,000 తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే మనకు 1,71,600 మీద పన్ను విధించదగు ఆదాయం. అతను పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉంటాడు. Compute the taxable income for the current assessment year of Mr. Anand Swaroop from the following particulars of his income during the previous year 2019 and 20. Particulars rupees income from salary 3,70,000, capital gain short term 30,000, loss from house property self occupied 20,000, income from other sources 10,000, medical insurance premium under section 80D rupees 5,800, deductions allowed under section 80E 12,600. Solution: computation of Mr. Anand Swaroop's total income for the current assessment year 2020-21. Particulars income rupees. First one, income from salary 3,70,000, add capital gain short term 30,000, income from other sources 10,000, 3,70,000 plus 30,000 plus 10,000 is equal to 4,10,000, less loss from house property self occupied 20,000 is equal 3,90,000 is the gross total income. Less deductions from gross total income GTI. Medical insurance premium under section 80D 5,800 and interest paid on higher education loan under section 80E 12,600. Total is equal 18,400. Less from 3,90,000 gross total income is equal 3,71,600 is equal total income is equal to 3,71,600. So assessee age is here assumed below 60 years. So applicable basic exemption for citizen rupees 2,50,000 for the current assessment year 2020 and 21 is equal to rupees 2,50,000. So total income minus exempted income 2,50,000 is equal to 1,71,600 is the taxable
income and is thank you.